హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపెడతారండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం పట్ట, లవంగం, సోంపు, 2 సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు బాగా సన్నగా పొడిగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా యాడ్ చేసుకొని ఈ నూనెలో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఈ ఆయిల్లోని ఫ్రై చేయండి. నేను ఈ మష్రూమ్ గ్రేవీకి 3 పెద్ద సైజ్ టమోటాలు అయితే తీసుకున్నానండి. బట్ ఓన్లీ 1 మాత్రమే ఇందులో యాడ్ చేస్తాను. 2 అనేది ఒక చిన్న మసాలా పేస్ట్ అనేది రెడీ చేస్తాను. అది కూడా మీకు ఎలా చేయాలో నేను చూపెడతానండి. ఇప్పుడు చెప్పాను కదా, 1 టమోటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. అంటే బాగా టమోటా ఎర్రగడ్డలు అనేది కంప్లీట్గా ఈ ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట. ఈ ఎర్రగడ్డలు, టమోటాలు, ఈ పచ్చిమిర్చి మొత్తము దగ్గర పడి బాగా మగ్గేలోపు మనము ఆ మసాలా పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపెడతారండి. ముందుగా ఒక జార్ తీసుకొని 4 చిన్న కొబ్బరి ముక్కలు, 4 జీడిపప్పులు, అలాగే ఇందాక చెప్పినట్టు 2 టమోటా ముక్కలు ఇందులో యాడ్ చేసేసి బాగా ఫైన్ పేస్ట్ చేసేయాలండి. కచ్చా పచ్చగా ఉండకూడదు, ఫైన్ పేస్ట్ చేసేయాలన్నమాట. సో నేను ఆ పేస్ట్ రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు పొడి వేసి బాగా ఈ ఆయిల్లో మొత్తం కలిసేలాగా బాగా కలియపెట్టుకోండి. ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటామో కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుందండి. కానీ మొత్తం మగ్గాలన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దామండి. ఇది యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుందన్నమాట. బాగా ఇది కూడా నూనెలో బాగా వేపండి. అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కలియపెట్టి బాగా వేపండి. ఈ ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. నేను ఇక్కడ చూపెడుతున్నాను కదా, ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ చూడండి ఎంత సపరేట్ అయిందో. ఇలా సపరేట్ అయినప్పుడు మనము ఈ మష్రూమ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని యాడ్ చేసేసి బాగా ముక్కలకంతా మసాలా పట్టేలాగా బాగా మిక్స్ ఇచ్చి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే కలిపి పెడుతూ ఉండండి. తర్వాత ఇప్పుడు ఒక లిడ్ వేసి క్లోజ్ చేసి పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. మష్రూమ్ ముక్కలంతా బాగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ, అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి కొంచెం మంచి కన్సిస్టెన్సీలో మనకి గ్రేవీ అనేది తయారైపోయింది. ఇది ఇంకా కాస్త ఉడకపెట్టామంటే మరీ థిక్గా అయిపోతుంది. కాబట్టి మనం ఇందాక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో వేసానండి. ఇలా 2 మినిట్స్ వదిలేసాక ఇంకా గ్రేవీ అయితే బాగా రెడీ అయిపోయిందండి. మళ్ళీ కాసేపు లిడ్ అయితే మూసి పెట్టేసి ఒక నిమిషం పాటు ఆ వాటర్ ఇందాక యాడ్ చేసాం కదా, అది కొంచెం కుక్ అవ్వనిండి. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది. సో పర్ఫెక్ట్గా మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ స్టేజ్లో మీరు కొంచెం కొత్తిమీర ఆకులు, మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి అంటారు కదా, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకు పైన యాడ్ చేసుకున్నామంటే అంతేనండి, టేస్టీ మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా, పులావ్, చికెన్ బిర్యానీ అలా చేసుకుంటాం కదా, దానికి సైడ్ పెట్టుకొని తినడానికన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినని టైంలో ఇలా మష్రూమ్ కర్రీ ఒకసారి ట్రై చేసి నా స్టైల్లో చేసి చూడండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీని ఆషికాన్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. టేక్ కేర్, బాయ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.